बल्कि 40 लाख किसानों के खातों में करीब 10,000 करोड़ रुपए ट्रांसफर किए। कोई कटकी नहीं, कोई कमीशन नहीं, कोई चोरी नहीं। मोदी सरकार गरीब से गरीब को पक्का घर देने में जुटी है, लेकिन यहाँ की करप्ट केसीआर सरकार ने गरीबों को 2 बेडरूम फ्लैट देने का वादा पूरा नहीं किया और मोदी ने गरीबों के जो लाखों घर बनाए उनको भी यहाँ की सरकार लाभार्थियों को मिलने नहीं दे रही है। ये जांच का विषय है। हजारों मकान बने हुए हैं, दिए नहीं जा रहे। नरेंद्र मोदी जी, हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ये। అందరికీ నమస్కారం। మీకు ఇందాక వీడియోలో చూపించాను మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యానాలు నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల నుంచి ఏం చేశారు. కొన్ని ఒక మూడే మీరు తీసుకున్న 3 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, రైతుల గురించి, హౌసింగ్ మన ఇళ్ల గురించి, పేదల ఇళ్ల గురించి, అలానే ఉపాధి గురించి. మొదటగా రైతులకి ఏం చేసినట్టున్నావు కదా, ఒక ఎకరాకు వచ్చే వరకు ఎరువుల మీద సబ్సిడీ రూపంలో ఏడాదికి 2 పంటలుంటాయి. 2 పంటల మీద 18,316 రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. అంతేకాకుండా కిసాన్ సమృద్ధి యోజన పథకం కింద 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి అంటే ఒక ఎకరానికి ఒక రైతుకి 24,000 రూపాయలు, 316 రూపాయలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. అది పక్కన పెడితే కరోనా నుంచి ఇప్పుడు దాకా రేషన్ షాప్ల ఇచ్చే 30 కిలోలు కాకుండా ఎక్స్ట్రా 30 కిలోలు ఇస్తున్నారు. అంటే మనిషికి 5 కిలోలు కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 5 కిలోలు ఇస్తున్నారు. అంటే ఆ రూపంగా చూస్తే ఒక కుటుంబానికి 916 రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు. ఇవన్నీ పోతాయి. సరే, రైతులది పక్కన పెడదాం, అయిపోయింది, నీకు వివరణ ఇచ్చిన. నెక్స్ట్ వచ్చే వరకు మనం హౌసింగ్, పేదల ఇళ్ల పంపిణీ. పేదల ఇల్లు తీసుకుంటే ఏమంటివి, ఎక్కడిచ్చిరో ఏమిచ్చిరో అంటున్నావు కదా. 1,06,00,000 ఇళ్లకి మంజూరు చేస్తే గత ప్రభుత్వము 45,000 ఇళ్లు మాత్రమే లెక్క చూపిస్తుంది. అది కూడా ఏ మాత్రం శాంక్షన్ చేయలేదు. రాసుకోండి, తెచ్చుకోండి, మీరు లెక్కలు అకౌంటబిలిటీ ఉంటాయి కదా, తెచ్చుకోండి మీరు. ఇక మూడోది ఉపాధి అంటున్నావు కదా, అంటే 20 కోట్ల ఉపాధి ఇస్తానన్న నరేంద్ర మోడీ. అంటే సుమారు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కల్పించాలని చెప్పి అంటున్నావు కదా. నీ లెక్కల ప్రకారం 70 లక్షల ఉద్యోగాలంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయా? సరే, పక్కన పెడితే ఉపాధి కల్పించడం, నిరుద్యోగికి ఉపాధి కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. నేను ఉదాహరణకు చెప్తున్నా, మీకు నేను చూపిస్తా. ఇది ఒక బూత్ లిస్టు. ఒక బూత్ లో దాదాపు మీకు ఎంతమంది ఉంటారు మీకు తెలుసు కదా, 1000 మంది ఓటర్లు ఉంటారు. ఆ 1000 మందిగా చూడండి, రూరల్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కింద ఇంతమందికి ఉపాధి దొరికిన అవకాశం కల్పించారు. స్ట్రీట్ వెండర్స్ కి అంటే దాదాపు చూడండి, స్ట్రీట్ వెండర్స్, ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపాధి జరిగింది. అంటే 143 మందికి, అంటే ఒక బూత్ లో 143 అంటే పైచులకే ఉండొచ్చు. అయితే ఈ విధంగా చూసుకుంటే ఎంతమందికి మీకు ఊహ కూడా అందని డెవలప్మెంట్ జరిగిందని చెప్పి ఘంటాపరంగా నేను చెప్పదలుచుకున్నా. మీకు రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి మీరే మాట్లాడిన మొన్న బడే భాయ్ అని. కానీ ఈ రోజున ఎలక్షన్ స్టంట్ మీద నరేంద్ర మోడీ ఏం చేసిండు నీకు తెలుసు. కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఆ మాట్లాడి ఇవాళ ఏంది పరిస్థితి అనేది, రేపు నీది కూడా అదే పరిస్థితి కావచ్చు. కాబట్టి మాటలు అదుపులో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు అకౌంటబిలిటీగా మీరు లెక్కలు తెప్పించుకొని వాస్తవాలను తెలుసుకొని ప్రజలకి వివరించండి. అంటే ఇప్పుడు ఇవన్నీ సరే, మొన్న మీరు ఎన్నికైనాక, రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికైనాక ఉట్టిన కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంకి వెళ్లి నరేంద్ర మోడీ గారిని కలిసి దాదాపు 2,234
కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని వచ్చారు నిధులు. అవి మర్చిపోయారా? ప్రజలందరూ గమనిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు. ఇక మీదట మన రాష్ట్రం కూడా ఎంత సస్యశ్యామలంగా ఉండబోతుంది. మన నరేంద్ర మోడీ గారి హయాంలో తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి బీజేపీని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతకి జై, జై హింద్, జై తెలంగాణ.